కృపానిధి అయిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడా, నీతిమంతుడా, వందనాలు. మీ అపారమైన మీ కృప ఏర్పాట్లో ఈ ప్రార్థన దినాన్ని, ఈ ప్రార్థనా సమయంలో మా తండ్రి మీరు కూర్చున్న బిడ్డలను బట్టి వందనాలు. నాయన, మీ సన్నిధిలో ప్రార్థించే ఆసక్తి కలిగిన వారుగా, సంఘ బిడ్డలైన వారిని మీరే ఆత్మ నియమంలో ప్రోత్సహించండి. ఈ సమయం ఆశీర్వాదకరంగా చేయండి. దృష్టిని పన్నాగాలన్నీ లయపరచండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీ కలుగును. యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువుని క్రీస్తునందు ప్రియులైన బిడ్డలైన మీ అందరికీ దేవుని సేవకునిగా, మీ పరిచారకునిగా ప్రత్యేకమైన శుభాలు, దీవెనల సమాధానం మీకు తెలియచేస్తూ ఉన్నానండి. ఇద్దరు ముగ్గురు ఎక్కడ చేరి యేసు నామములో ప్రార్థన చేస్తారో అక్కడ ఆయన ఉన్నాను అని వాగ్దానం చేశారు. సరే, ఇద్దరు ముగ్గురు అనేది ఎందుకు ప్రభు మాటను చెప్పారో కానీ మిగిలిన కార్యక్రమాలు, మిగిలిన విషయాల కంటే చాలా ప్రధానంగా ప్రార్థనా సమయాల్లో చేరేది దీన్ని బట్టి చాలా తక్కువ మంది ఉంటారు అనేది మనకు అర్థమయ్యేది ఉంది. ఉపవాస ప్రార్థన అన్నామనుకోండి, అది కొంచెం ఇబ్బందికరమే. ప్రార్థనా కూటమి అన్నామనుకోండి, అది కొంచెం ఏదో స్వీకరిస్తున్నట్టు అదిపడినప్పటికీ అంతగా సంపూర్ణంగా లోబడే విధానం ఉండదు. సువార్త కూడికలు, స్వస్థత కోటాలు, ఎవరో వస్తున్నారు, మనకేదో దొరుకుతుంది అనే సందర్భాలు సాధారణంగా అనేక మంది పరిగెత్తుకుని వెళ్ళడానికి, ఆ పరిస్థితులకు, ఆ విధానానికి ఎంతో మార్గము వారి కొరకు సరళం చేయబడింది అన్నట్టుగా దాని విషయంలో ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు ఉంటారు. కానీ దుష్టుడు, అపవాదికి ప్రధానంగా ఆ విధమైన స్థితి కోరుకునేవారే కావాలి. సంపూర్ణంగా అతని అడుగుజాడల్లోనే నడవాలి, తనకి ఇష్టం చేయాలి అనేది ఇతర రంగాల్లో, ఇతర విధానాల్లో ఒక భ్రష్ట స్థితిగతులు కలిగిన వారిగా ఉండటం అనేది అంతగా వాడు ఆశిస్తున్నాడన్నట్టుగా కనబడదు. ఎందుకంటే వ్యతిరేక విధానంలో ఎవరైతే ఉన్నారో వారు అక్కడ ఎఫెక్టివ్గా లేకపోతే, అంటే ఆ వాతావరణాన్ని ప్రభావితం చేసేవారుగా లేకపోతే, వారు ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి. కనుకని దుష్టుడు ఏ రీతిగా కోరుకుంటాడంటే, తన పక్షాన్ని సంపూర్ణంగా చేరిన వారు ఎందరున్నా మరి ఎక్కువ మంది వ్యతిరేక విధానాల్లో లేక దేవుని ఏర్పాట్లో, విశ్వాస విధానంలో వారు ఉన్నారు అనేది కనిపించే పరిస్థితి ఉన్నప్పటికీ, ఆ విశ్వాస విధానంలో మీరు ఉండండి, కానీ మీరు అంత పరిస్థితులు ప్రభావితం చేయకుండా మీరున్న స్థలాల్లో నిమ్మలంగా ఉండిపోండి. ఉద్దేశించిన కార్యక్రమాలేమీ అంతగా మీరు చేయనవసరం లేదు. మీరు ఆ రీతిగా ఉన్నప్పటికీ నాకేం లోటు లేదన్నట్టుగానే అపవాది ఆ విధమైన వారు వ్యతిరేక మరి ముఠాలు లేక దేవునికి చెందిన ఆ విశ్వాస విధానాల్లో ఉన్నప్పటికీ అతడేమి బాధపడే పరిస్థితులు లేనిలే. దాన్ని లోకరీతిగా ఏం చెప్తారంటే కోవర్ట్స్ అంటారు. కోవర్ట్స్ అంటే మామూలుగా అందరితో ఉన్నట్టుగానే మామూలుగా ఉంటారు, కానీ పరపక్షం వాళ్ళకి, వ్యతిరేక పార్టీ వారికి ఇక్కడున్న లూప్ హోల్స్ అన్ని, ఇక్కడున్న విషయాలు ఏమేమి జరుగుతున్నాయి, లేక కదలికలు ఏ రీతి ఉన్నాయి, ఏం తలపెట్టారు, ఏం చేయబోతున్నారు, ఈ విషయాలన్నీ ఇక్కడి నుంచి అక్కడికి చేరవేస్తారు. కానీ ఇప్పుడు కోవర్ట్స్ ఉండేవారు, ముఖ్యంగా నక్సలైట్స్ విషయం వచ్చేసరికి నక్సలైట్స్ కోవర్ట్స్ ఉంటారు అంటారు. అదే రీతిగా నక్సలైట్స్ వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని పోలీసులకు కూడా కోవర్ట్స్ ఉంటారని, అంటే ఎప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్, విషయాలు
వాళ్ళ కథలు ఎక్కడ, వారి మీటింగ్ ఎక్కడ, వారు ఏమి తలపెట్టి చేస్తున్నారు, ఆ రహస్యాలన్నీ కూడా డిపార్ట్మెంట్ వారికి తెలియచేయడానికి ఆ విధంగా రహస్యంగా పనిచేసేవారు ఉంటారు. దానికి నేనేమంటానంటే, ఈ విశ్వాస విధానంలో ఉంటూ కూడా తగిన రీతిగా నియమబద్ధమైన కార్యక్రమాలు చేపట్టి చేయని వారిని అపవాది కావట్స్ అన్నారు. వారు సాతానికి అనుకూలురు. ఎందుకంటే వాడు ఏమి చేసినా వాడి యొక్క విధానాలకి అడ్డులేని రీతిగా వీరి ప్రవర్తన ఉంటుంది కనుక వారు అభ్యంతరం చెప్పరు, వారు వ్యతిరేకించరు, లేక ఇతరత్ర దేవుని కొరకైన పట్టుదలతో, మంటతో, తీవ్రతతో దేవరాజ్య నిర్మాణం కొరకు అంకితం కారు. ఇప్పుడు రెండు వైపులో కూడా వారు అనుకూలమైన పద్ధతిలో ఉన్నట్టుగానే ఉంటారు. అంటే ఇప్పుడు దేవునికి చెందిన వారు ఉంటూనే అపవాదిని ఎదిరించడానికి మనం చేసే కార్యక్రమాల్లో వారు పాలువారు ఉండడానికి ఇష్టపడరు. తనకే మీరు అన్నారనుకోండి, 10 కిలోమీటర్లు క్రీస్తు కొరకు పరిగెత్తుదాం అనేసరికి రకరకాల బనియన్స్ చేసుకుని రకరకాల రీతిగా వారు ప్రత్యక్షమై వారందరి ముందు ఎవరికి వాళ్ళే ఉండడానికి ప్రయత్నం చేసేవారు ఉంటారు. మన ప్రభు కొరకు, మన సంఘ ఉద్యమం కొరకు, లేదా మన గ్రామ రక్షణ కొరకు మనం ఏదో 2-3 రోజులు ఉపవాసం ఉందామన్నారనుకోండి, జారిపోతారు. దాని కొరకు అంతా మనం ఊరి కొరకు చేయాలా, ప్రజల కొరకు చేయాలా, ఇతర విషయాల కొరకు మనమంతగా బాధ్యత వహించాలా అన్నట్టుగా మన పనులు లేవా, మన కార్యక్రమాలు చేపట్టుకునే లేవా అనే పద్ధతుల్లో వారు వెనకడుగు వేసి అపవాది యొక్క చిత్తం నెరవేర్చడానికి లోబడుతున్నాము అని చెప్పకుండానే అపవాది యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంటారు. కనుక వారు ఇద్దరు ఏకవించి బంధించారనుకో విషయాలు బంధించబడతాయి, ఇద్దరు ఏకవించి విప్పారనుకో విప్పబడతాయి. ఇప్పుడు అపవాదిని బంధించాలన్నా, అపవాది కార్యక్రమాలకి అడ్డు కలిగించాలన్నా, ఆ కృప అనేది వ్యవస్థలో అది విస్తరించాలన్నా అపవాది కలిగించే అడ్డంకులను కూల్చేవాళ్ళు కావాలి, వాడిని ఎదుర్కొనే వారు కావాలి. అందుచేతే లేఖనం ఏం చెప్తా ఉంది? తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినదేదో అది మీరు ఎరుగుదురు. ఇప్పుడు వానిని అడ్డగించినదేదో, వానినంటే అపవాదిని, క్రీస్తు విరోధైన యాంటిక్రైస్ట్, ఆ క్రీస్తు విరోధిని ఎదిరించేది ఎవరు? ఎదిరించేది పరిశుద్ధాత్ముడు. ఎదిరించేది పరిశుద్ధాత్ముడు. అంటే పరిశుద్ధాత్ముడు తాను ఒక వ్యక్తిగా వచ్చి ఎదిరిస్తాడా? పరిశుద్ధాత్ముడు సంఘములో నుండి కార్యం చేస్తాడు. అంటే సంఘము విజ్ఞాపన చేయడం వల్ల, ప్రార్థించడం వల్ల వాడి కార్యక్రమాలు అభ్యంతరపరచబడేవిగా ఉంటాయి. వాడంతా తేలిగ్గా మనుషులను పట్టుకోవడానికి కానీ, తేలిగ్గా తన కార్యక్రమాలు చేయడానికి కానీ, తేలిగ్గా రాజకీయంగా కానీ, మతపరంగా కానీ, సాంఘికంగా కానీ మన చుట్టూన్న వాతావరణాన్ని అతడు తేలిగ్గా ప్రభావితం చేయలేడు. ఎందుకంటే వాడి కార్యాలను అడ్డగించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో ఈలవారిగూడెం అనే స్థలం ఉంది. అక్కడ మంచి సంఘం ఉండేది. రెడ్లు ఎక్కువగా మారారు, చాలా ఆస్తిపరులు. ఆ బ్రాంచ్లో ఒక ప్రత్యేకమైన ఒక అలవాటు ఉంది. ఒక గుర్రం మీద ఒక రాజుగా, ఆ ఏరియా ఒక అధికారిగా, ఒక ఆత్మీయమైన నియమాలు, ఒక పీఠాధిపతి, మఠాధిపతి, ఆ టైప్లో, ఆ రీతిగా అతడు గ్రామాల్లోకి వెళుతాడు గుర్రంతో వెళ్ళినప్పుడు ఆ గ్రామస్తులు ఏం చేస్తారంటే గుర్రం కాళ్ళ మీద నీళ్లు పోసి కొన్ని బహుమతులు లేకుంటే అర్పణలు తీసుకుని ఇచ్చి చేసే విధానం ఉంటుంది. ఒక రోజున గుర్రం వెళుతున్న గ్రామంలో వెళించడం ఆగిపోయింది. ముందుకు కదలడాల. ఎందుకు ముందు కదలడం లేదనేది ఆలోచనిస్తే అప్పుడు అతను అడిగాడంట, ఇక్కడ ప్రార్థన చేసేవాడు ఎవరైనా ఉన్నారా అని. ఇక్కడ ప్రార్థన చేసేవాడు ఎవరున్నారా? అప్పుడు దగ్గరలోనే ఒక చిన్న పాకలో కొందరు ముసలి వాళ్ళు చేరి ప్రార్థన చేస్తూ ఉన్నారు.
కానీ వీరి ప్రార్థన శక్తి ఏం చేస్తుందంటే ఆ గుర్రం ముందుకు అడుగు వేయకుండా అభ్యంతరపరిచేస్తుంది. కానీ చాలా సమయాల్లో మన ప్రార్థనా జీవితం, ఆత్మీయ జీవితం మనం బలపడమే కాకుండా రెండో వైపున దేవుని కార్యాలు రుజువు చేయడానికి, దేవుని కార్యాలు రుజువు చేయడం అంటే అపవాది కార్యములను అభ్యంతరపరచడానికి, వాడు తలంచిన తలంపులు, వాడు పన్నిన పన్నాగాలన్నిటిని కూడా ఎదుర్కొని ఇక వ్యవస్థలో మన చుట్టూ వాతావరణంలో దేవుని గురించిన భయము, దేవుని గురించిన ఆశ, ఆలోచన ప్రజల్లో విస్తరించడానికి కాను ప్రార్థించే ఒక చిన్న గుంపు, ఇద్దరు ప్రార్థిస్తే, ముగ్గురు ప్రార్థిస్తే వారి యొక్క ప్రార్థనా ప్రభావం ఏ రీతిగా దేవుని సన్నిధిని చేరేది ఉంటుంది. దేవుని సన్నిధి చేరటం వల్ల దేవుడు ఏ రీతిగా అపవాదిని వాని కార్యమును అభ్యంతరపరచడానికి, లయపరచడానికి ఈ ప్రార్థన శక్తిని ఆ ప్రజల ద్వారా వినియోగించేవాడు ఉంటాడనేది ప్రధానంగా విశ్వాస జీవితంలో మనం గుర్తించవలసిన ఆవశ్యకత ఉంది. కానీ ప్రార్థన అనేది అంత తేలిక అలవాటుగా వచ్చి వెళ్ళేదిగా మనం ఎప్పుడు తలంచకూడదు. అసలు ప్రార్థన అనే ఒక పరిస్థితిలో ఒక నూతన అనుభవం కలిగిన స్థితి ఏర్పడేదిగా ఉంటుంది. మన అపోస్తుల కార్యముల గ్రంథంలో ఈ విధమైన ఒక విషయాన్ని మనం చూస్తాం. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడొచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. ఇక్కడ పౌలు త్రోయను విడిచి అతడు సుమిత్రకు, తర్వాత నెయ్యపల్లికకు, తర్వాత ఫిలిప్పీకి వచ్చాడు. ఫిలిప్పీకి వచ్చిన తర్వాత ఆ యొక్క ప్రదేశంలో నదీ తీరాన గవిని దాటిన తర్వాత కొందరు చేరి ప్రార్థన చేసే గుంపు ఉన్నారు అనే విషయం పౌలు గారికి తెలిసింది. ఇప్పుడు పౌలు గారు ఏం చేశాడు? ఆ ప్రార్థనా స్థలానికి వెళ్ళాడు. ఆ ప్రార్థనా స్థలానికి వెళ్ళి అక్కడున్న స్త్రీలతో ముచ్చటించడం మొదలుపెట్టాడు, మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడే సందర్భంలోనే తోతైర పట్టణస్థురాలైన లూదియా, ఆమె హృదయం తెరవబడింది. ఆమె ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కొరకు ఆ ప్రదేశానికి వచ్చి ఉండొచ్చు. ఓదారంగు పొడిని అమ్మేది. చాలా వ్యాపార విషయాల స్థలానికి వచ్చి ఆమె కూడా ఆసక్తి కలిగింది కనుక మరి ఆ తీరాన్ని జరిగి ఆ ప్రార్థన సమావేశం వెళ్ళింది. ఇప్పుడు అక్కడికి పౌలు గారు వచ్చారు. పౌలు గారు మాట్లాడుతుండగానే లూదియా హృదయం తెరబడింది. ఇక్కడ ప్రధానంగా జరిగిన విషయం ఏంటంటే అక్కడ ప్రార్థన చేసే స్థలంలో జరిగే కార్యక్రమాలు ఏ రీతిగా ఉంటాయంటే తగిన రీతిగా ఆ వాతావరణంలో పరిచర్య చేసేవాళ్ళు ఉంటే ఆ ప్రార్థించే వారి యొక్క హృదయాలు తెరబడడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ప్రార్థన ఏం చేస్తారు? మూతవేయబడిన హృదయాలు తెరబడతాయి. ఓ రీతిగా చెప్పాలంటే వీళ్ళందరూ ఆచారయుక్తమైన ప్రార్థన చేసే సమాజం. మరి లూదియా కూడా ఆచారయుక్తమైన పరిస్థితుల్లోనే ఆమె ప్రార్థన సమావేశాలు వెళ్ళడం రావడం చేస్తూ ఉండేది. కానీ ఇప్పుడు జరిగిన విషయం ఏంటి? హృదయం తెరబడింది. మన ప్రార్థనా స్థలంలో ప్రార్థన జరుగుతుందని దైవజనుడు అక్కడ వెళ్ళేసరికి ఆయన మాట్లాడుతుండగానే లూదియా యొక్క హృదయం తెరబడడం, నేను భక్తి గల స్త్రీని అనుకుంటే మా ఇంటికి రండి ఆహ్వానించడం అనేది మన ఈ భాగంలో స్పష్టంగా చూడడానికి ఆస్కారం ఉంది. ప్రియాల దేవుని యొక్క కృప ఏర్పాటు మన ప్రార్థన అనేది అంత తేలిగ్గా తీసుకోవలసిన విషయం కాదు. ప్రార్థన స్థలం కానీ, ప్రార్థన శక్తి కానీ, ప్రార్థించే బిడ్డలు కానీ, ఆ ప్రార్థన యొక్క వాతావరణం, ఆ ప్రభావం ఆ పరిస్థితులను ఏదైతే మార్చేస్తాడో, ఆ వాతావరణం ఏదైతే మార్పు వస్తాడో, ఆ వ్యక్తిలో వ్యక్తిగతంగా ఏదో నెమ్మది కలుగుతుందో, దాని ప్రభావం ఇంటిలో ఏదైతే ఏలుబడి చేసేది ఉంటుందో, ఆ రీతిగా కుటుంబంలో ఏలుబడి చేయటం ద్వారా ఆ వీధిలో ఉన్నవారు కానీ, ఆ ప్రదేశానికి సమీపంలో ఉన్న వారి జీవితాల్లో కానీ దాని ప్రభావం ఏ రీతిగా పడేది ఉంటుందో, దానివల్ల ఎందరి హృదయాలు తెరబడడానికి దేవుడు ఉద్దేశించిన సమయంగా అది ఉండేది ఉంటుందో. కానీ ప్రార్థన అనేది ఒకే ఊరికి ఒక అలవాటుగాను, ఒక అవసరతను బట్టో, సందర్భాలను బట్టో పలానా స్థలంలో ప్రార్థన చేస్తారు, అక్కడికి వెళ్తే ఏదో మేలు జరుగుతుంది, అక్కడికి వెళ్తే మనం కొన్ని మేలైన విధానాలు పొందొచ్చు, లేదా స్వస్థతలు పొందొచ్చు, మనం ఆశించిన ఏమైనా పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఆ
అనే కోవలో వెళ్ళే ప్రజలకు ప్రధానంగా జీవిత విధానాల్లో దేవుని యొక్క సన్నిధిని వెతుకుటలో ఉన్న ఆధ్యాత్మికమైన శక్తి, ఆ ప్రభావం వారి జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాడో, నూతనపరుస్తాడో, శక్తివంతులుగా చేస్తాడో అనే అనుభవంలోనికి ప్రార్థన జీవితంలో మనం నిజంగా సమయాన్ని గడిపిన వారు ఉంటున్నప్పుడు ఆ గొప్ప కార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటాయి. కానీ ప్రార్థన అనేది ఒక విశేషమైనదిగా ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీరు మన కన్వెన్షన్కి, మన పరిశుద్ధ సమాజ కూడికలకు ముందు మా బుద్ధి మంచి ఆలోచన చేసి 2 సార్లు ఉపవాస ప్రార్థన పెట్టింది. ఈ 2 సార్లు ఉపవాస ప్రార్థన జరగడం వల్ల ఆ యొక్క వాతావరణం అంతా కూల్గా ఉంది. ఇదివరకు జరిగిన సభల్లో ఏదో చిన్న లోటు, ఏదో చిన్న లేదంటే అది లేదు, ఇది లేదు, ఇది సమయాన్ని దొరకలేదు, అందుబాటులో లేవు అని కొన్ని చిన్న చిన్న మాటలు అది పెద్ద సమస్య కాదు. కానీ కొన్ని అక్కడక్కడ ఆగబడిన విధానాలు ఉన్నాయి. కానీ ఈసారి కాన్వకేషన్లో ఏ లోటు కనపడలే, ఎవరి నుంచి సనుగుడు గొనుగుడు రాలే. సరే, ఆ రీతిగా ఏర్పాట్లు ఆ రీతిగా ఉన్నప్పటికీ రెండో వైపున నేను దేవుని వాక్యం ప్రారంభించడమే తడవయ్యేది. కానీ అంశం ఒక ప్రవాహంలాగా నాకు రోజుకు 3 సార్లు మాట్లాడినప్పటికీ శరీరంలో బలహీనత ఉంది, సరైన శక్తి లేదు, కానీ శక్తిహీనత కనపడలేదు. రెండవది ఏదో ఆలోచించి ఏదో ఎక్కడి నుంచి ఏదో ఒక మాటను తెచ్చుకోవాలనే ఒక తడబడిన విధానం లేదు. కానీ ప్రతిదీ కూడా స్మూత్గా, నెమ్మదిగా, చల్లని రీతిగా, చక్కగా ఏ రీతిగా ఆ కోరికలు జరిగిన విధానం ఉంది. కానీ ఆత్మీయ విధానాల్లో ప్రార్థన అనేది ఒక రీతిలో చెప్పాలంటే అది గ్రౌండ్ను ప్రిపేర్ చేస్తుంది, పరిస్థితులను అది సరైన రీతిగా అనుకూలమైన రీతిగా మార్చేది ఉంటుంది, సిద్ధపరచేది ఉంటుంది. సరే, ప్రార్థనలో అది పరిస్థితులను సిద్ధపరచడమే కాకుండా రెండవది ఆ వాతావరణాన్ని ప్రభావితం చేస్తాడు. నేను గుంటూరు జిల్లాలో అక్కడ చేబ్రోలు ఉంది. చేబ్రోలు దాటాక సింధూలు అనే ఒక ప్రదేశం, దానికి ఈ చేబ్రోలుకి మధ్యన ఒక గ్రామం ఉంది. సరే, నన్ను అక్కడికి సభలో పిలిచారు. సభలకి దేవుని వాక్యం, బహుబలమైన వాక్యం ప్రకటన జరుగుతుంది. ప్రకటన జరుగుతుండగా నేను ప్రజల్లో గొప్ప పాప ఒప్పుకోలు వస్తుంది. నేను సాయంపూట ఒంటరిగా ఆ పొలంలో గడ్డది ఉంది, కోతలు వేసి నూర్పిడి చేశారు. ఆ ఒట్టుగడ్డ పడిన ఆ కళలోకి వెళ్ళి నేను ఒంటరిగా మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాను. నేను భారంగా ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు అద్భుతమైన మీ శక్తిని రుజువు చేయండి. నేను అక్కడ ప్రార్థన చేస్తుండగా అక్కడ గడ్డి దులుపుకోవడానికి కొందరు వచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళెవరో మరి వాళ్ళ మోకరించి వాళ్ళు ఏడవడం మొదలెట్టారు. అది నాకు చాలా ఆశ్చర్యమైన విషయమైంది. ఆ రోజునే భవన పిల్లప్పటికీ మన దగ్గర 23 చిన్నపిల్లలు ఉండేవారు. సేవకుల యొక్క పిల్లల్ని నా దగ్గర పెట్టుకుని నేను వారి పోషణ చేస్తాను, మీరు బాగా సేవ చేయండి అని సేవకులకు అదొక విధమైన ప్రోత్సాహించారు. ఈ పిల్లలందరూ ఇక్కడ భవన పిల్లలు చేరి మందిరంలో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తుండే దేవుని ఆత్మ వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళందరూ పెద్ద గోల పెట్టేసి రొమ్ములు బాదుకొని దొరుకుతూ ప్రార్థన చేస్తుంటే ఊళ్ళో వాళ్ళు చాలామంది వచ్చేస్తారంటే ఏమైపోయింది వీళ్ళకైనా. వీళ్ళు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, నేను ఒంటరిగా కాలంలో ప్రార్థన చేస్తున్నాను. తిరిగి మధ్యాహ్నం మీటింగ్, రాత్రి మీటింగ్కి వచ్చాను. ఆ మీటింగ్కి వచ్చేసరికి జరిగిన విషయం ఏంటంటే ఆ దారిని వెళ్ళే వాళ్ళు ఆగి అక్కడే మోకరించి పశ్చాత్తాపడం మొదలుపెట్టారు. ఎవరు పిలిచిదండి కూర్చుండని చెప్పిన విధానం కూడా లేదు. వాళ్ళక్కడే మోకరించి అక్కడే పశ్చాత్తాపడి ఏడవడం మొదలుపెట్టారు. చివరికి రాత్రి గంభీరమైన మీటింగ్ జరిగింది. నాకు మడత మంచం వేశారు. నేను మడత మంచం మీద మంచి బురకతీస్తున్నాను. మంచి అలసిపోయి ఉన్నాను, బాగా వాక్యం అందించి బాగా అలసిపోయి ఉన్నాను, మంచి బురకతీస్తున్నాను. కానీ ఏదో అలజడైనట్టుగా ఉంది. అలజడైంది ఏంటని గబుకులు లేచాను. నా మంచం చుట్టూ దాదాపు 200-300 మంది చేరిపోయి ఉన్నారు.
ఏంటి ఎందుకని చూడాలి, ఏం జరిగిందని. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు ప్రక్కన గొడవ పడుతున్నారు, మరో ప్రక్కన ప్రార్థన చేస్తున్నారు అనే రెండు కార్యక్రమాలు సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. ఒక ప్రక్కన ప్రార్థన చేస్తున్నారు, ఒక ప్రక్కన గొడవ పడుతున్నారు. శరీరమేమో అలసిపోయిన రీతిగా నిద్రపోతుంది, ఆత్మేమో ప్రార్థన చేస్తుంది. కానీ దాని ప్రభావం ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఎంతగా ఆత్మ యొక్క ప్రభావం పనిచేయడానికి ప్రార్థన అనేది ఎంత విశేషమైంది. నా జీవితంలో ఇది 1 కాదు 2 సార్లు ఈ అనుభవాన్ని నేను చూచాను. కానీ ఇక్కడ పిల్లలు ప్రార్థిస్తున్నారు, అక్కడ నేను ప్రార్థిస్తున్నాను, అక్కడ కూడా దైవజనుడు ప్రార్థన పడడం, దైవజనుడు ఆయన కుటుంబం ఉన్నది. ఇంత ప్రార్థనా వాతావరణం ఎప్పుడైతే ఆ ప్రదేశంలో పనిచేస్తుందో ప్రజలు పాపము ఒప్పుకోలుతూ రొమ్ము బాదుకుంటూ ఏడుస్తూ వచ్చి అక్కడ పడిపోయిన విధానం ఉంది. మన పాపం ఒప్పుకోలిన విధానాల్లో మనం చూడడం లేదు. పాపం ఒప్పుకోలను వచ్చిన విధానాలు బోధలు లేవు. మన వ్యక్తిగత జీవిత అనుభవాల్లో కూడా మనం చూడలేకపోతున్నాం. ప్రస్తుతం ఏం చేస్తున్నాం, ఏం కావాలి మీకే ఏం కావాలి, ఏ అవసరం ఉంది. 3 వారాలు మీటింగ్ పెట్టుకుంటే జరుగుతుంది, 7 వారాలు పెట్టుకుంటే జరుగుతుంది. వారాల భక్తి ఈ దినాలు ఎక్కువైపోయింది. భక్తి అనేది నిరంతరం జీవితంలో సాగేదిగా కాకుండా ఆయా వారాలు 3 వారాలు వెళ్ళండి, ఇంకొక 4 వారాలు 7 వారాలకి కార్యం జరగచ్చు. మేము అనుకున్నది దాన్ని తప్పనిసరిగా జరుగుతుంది. అంటే ఇప్పుడు దేవుడు 7 వారాలు ప్రార్థన చేసే దేవుడు అలాగే వారాల భక్తి ఈ దినాల్లో ఎంత గట్టిగా పనిచేస్తుందో. కొన్ని స్థలాల్లో 3 వారాలు, కొన్ని స్థలాల్లో 7 వారాలు, కొన్ని స్థలాల్లో 5 వారాలు. అసలు 7 వారాలు జరగలేకపోతే మరీ 7 వారాలు. 7 వారాలు ఏదైనా ఒక వారం ఆగిపోతే మళ్ళీ వరుస పెట్టి 7 వారాలు కొనసాగవలసిన విధానం ఉంది. అంటే 7లో ఏదో ఉంది అనే ఒక ప్రధానమైన ఒక భ్రమను నాలాంటి నాయకులు కలిగించే విధానాలు ప్రజలు వారి అవసరం బట్టి, వారి బలహీనతను బట్టి దాన్ని అనుసరించే వారు ఉన్నారు. కానీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ప్రార్థన అనుభవాన్ని నువ్వు పెంచుకుని వ్యక్తి ఉంటే ఒక 5 నిమిషాలు మొదలుపెట్టావు ప్రార్థన చేయడం, లేదా 2 నిమిషాలే ప్రార్థన మొదలుపెట్టావు, అది ఇంకో నిమిషం పెరిగింది, 3 అయింది, తర్వాత 5 నిమిషాలు పెరిగింది, ఆ తర్వాత 10 నిమిషాలు పెరిగింది, ఆ తర్వాత పావు గంట పెరిగింది. నువ్వు ఆ రీతిగా ఇది ప్రార్థనను సాధకం చేయడం నువ్వు ప్రారంభిస్తే నీ జీవితంలో ఒక ప్రార్థన శక్తిగా నువ్వు మారిపోతావంతే. నిన్ను కదిపినా మెదిపినా ఏముంటుందంటే ప్రార్థన ఆత్మే ఉంటుంది నీళ్ళు. ఇంట్లో ఎవరేమన్నా, బయట వాళ్ళు ఎవరేమన్నా, కేవలం ఒకవేళ నీ వ్యక్తిగతంగా దుష్టుడు కొన్ని సమస్యలు నీకు ఎదురుపెట్టేసి నేను శోధించడానికి, బలహీనపరచడానికి ప్రయత్నం చేసే విధానం అన్నా, నీ ప్రార్థన జీవిత విధానం ఏదైతుందో అది నిన్ను ఒక శక్తిగల వ్యక్తిగా మార్చేది ఉంది. మరొక రీతిగా చెప్పాలంటే నీ వ్యక్తిత్వం ఒక శక్తివంతమైనది మారిపోద్ది. నువ్వు మాట్లాడినా, నువ్వు కదిలినా, మెదిలినా ఆ ప్రదేశాల్లో ఒక ప్రత్యేకమైన వాతావరణ కలిగే విధానం ఉంటుంది. కలిగిన ప్రార్థన సన్నిధి అన్నారు దాన్ని. ప్రార్థన సన్నిధిలో ఆ ప్రభు సన్నిధిని ఎక్కడ ప్రార్థన సన్నిధి, నువ్వు ఎక్కడుంటే అక్కడే, ఎక్కడెద్దరు ఒకరు చేరిన ఆయన నామను ప్రార్థిస్తారు, అదే సన్నిధి. యెరూషలేముకి వెళ్ళక్కర్లేదు, ఆ కొండ ఎక్కక్కర్లేదు. ఆయన ఆరాధించారు, ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు. ఎక్కడ వారు ఎక్కడుంది అక్కడ. కానీ ఆత్మీయ విధానాల్లో మనం ఏదో ప్రత్యేకమైన స్థలాలు ఏర్పాటు చేసుకుంటేనే కానీ, ప్రత్యేకమైన ప్రార్థనా స్థలాలు ఏర్పాటు చేయడం మంచిదే. మన ప్రేయర్ టవర్ ఉంది, మనకి ప్రేయర్ టవర్లోకి వెళ్ళేసరికి ఒక ప్రశాంతమైన విధానం ఉంటుంది, ఒక నెమ్మది ఉంటుంది ప్రాణం. అక్కడ అలా వాకి నుంచి ప్రార్థన చేస్తుండగా ఒక నెమ్మదైన పరిస్థితి, ఆందోళనతో బాధతో వచ్చిన వాళ్ళు ఒక నెమ్మది పొందే వాతావరణం ఉంటుంది. ఎందుకంటే అది ప్రార్థనా స్థలము గనుక. అది మాటి ప్రార్థన చేసే విధానం ఉంటుంది కదా. మొన్న 3 రోజులు హైదరాబాద్లో మీటింగ్ చేశాను. మన చర్చికి క్రింద మనకు ఒక నివాసం ఉంది, పాస్టర్ ఉంది. తర్వాత ఎవరికన్నా వస్తే వాళ్ళకు ఉంది. నేను వెళ్ళినప్పుడు మేము ఉండడానికి గెస్ట్ హౌస్ లాగా చిన్నది కింద ఉంది.
ఎంత చల్లగా ఉంటుందంటే దాంట్లో. బయటేమో ఇంకా 42 డిగ్రీలు, ఆ గదిలోకి వచ్చినంటేనే చాలా చల్లగా ఉంటుంది. ఏసీ అక్కడ ఏసీ గీసీలు ఏం లేవు. చూడు, దాన్ని కొంచెం పరిశోధిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, సరే పైన చర్చ్ ఉంది, దానివల్ల కొంత వేడి కిందకి దిగదనుకోవచ్చు, కానీ మన గదికి చేర్చి పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది రూములో. కేవలం దాదాపు 2,000-3,000 లీటర్లు పట్టే పెద్ద ట్యాంకు వేసి దాన్ని పైన చిన్న మూత ఏర్పాటు చేసి నీరు వచ్చినప్పుడల్లా దాంట్లో పట్టేస్తాం. బంజీరా నీళ్ళు ఇస్తే త్రాగడానికి. ఆ నీళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు వారానికి ఒకసారి కూడా రావడాల. ఇప్పుడు మనకి ఎక్కడుగా ట్యాంక్ ఉంది, కొంచెం 20 అడుగులు ముందుకు వస్తే అక్కడ బాప్టిస్టింగ్ ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్ ఈ ట్యాంక్ ఈ పక్కనేమో బాప్టిస్టింగ్ ట్యాంక్ ఉంది, గది పక్కనేమో పెద్ద మాలిగలో క్రింద భూమిలో పెద్ద ట్యాంక్ ఉంది. అందుకేమవుతుందంటే ఆ గదికి చల్లని ధనం, ఏ వేడిదనం రావాలన్నా నాకు వేడి వచ్చినా లాగేస్తున్నాయి అన్నమాట. పైన ఉంది గంచింది వేసి అక్కర్లేదు. అక్కడ ఆ గదిలోకి వెళ్ళి హాయిగా ప్రాణహాయిగా ఉంటుంది. నేను అక్కడ కూర్చుని ఆ ప్రసంగాలు ఉంది ఏదైనా వస్తువు, ఇప్పుడు తర్జుమా చేస్తున్నాను ఒకటి పెద్ద పుస్తకం అది, దాన్ని రాయడం కాసేపు వల్ల తలవాల్చి. ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడున్న ఏర్పాట్లు అనుకూలంగా ఉన్నాయి. అలా దేవుని కార్యాలకు ఏర్పాట్లు అనుకూలంగా ప్రార్థించే స్థలం, ప్రార్థించే వ్యక్తులు, ప్రార్థన మాటికి ప్రార్థన జరిగే స్థలం, దాని మూలంగా వాతావరణంలో అడుగు పెట్టేసరికి ఒక ప్రత్యేకమైన మహిమకరమైన కార్యం జరిగే వాతావరణం ఉంటుంది. దాదాపు 10-12 సంవత్సరాల క్రితం పేదనింటికలంలో ఆ శాంతం అనే ఆమెకి దుర్గాదేవత పట్టింది. దుర్గాదేవత అంటే మామూలు శక్తి కాదు, భయంకరంగా పెట్టేసింది. ఎక్కడికో తిప్పారు, రకరకాల పనులు చేశారు, కానీ ఏమీ అవలే. 10 మంది పురుషులు పట్టుకుంటే అటు 5 ఇసులు పడేస్తుంది అంతే. ఆ మనసు కూడా అంత బలంగా ఉండేది. చివరికి మన కాంపౌండ్లో తీసుకొచ్చారు. కాంపౌండ్లో రావడమే నిమ్మలమైపోయిందంటే గద్దించలేదు, ప్రార్థన చేయలేదు. ఆమె మీద ఏ విధమైన మరి చేతుల నుంచి కానీ బైబిల్ పెట్టి కానీ ఈ విధంగా ప్రార్థన చేయలేదు. 10 మంది చేరి కానీ. అంటే ప్రార్థన వాతావరణం ఉండే స్థలంలో ఆ దినాల్లో 7 తల్లులు ఉండేవారు ప్రార్థించేవాడు. 7 ఎప్పుడూ ప్రార్థన చేసేవారు. వాడు వచ్చేసి ప్రేతలో ప్రార్థన చేయడం, ప్రార్థన దోపం వేసేవాడు అంతే. దాని మూలంగా నా సేవా విధానం ఎలా ఉండదు, ఎక్కడికి వెళ్తే అక్కడ మంటలు మండేది అంతే. నోరు తెరిస్తే పాపం ప్రజలు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు. అని ప్రార్థన యొక్క ప్రభావం ఎంత విశేషమైందో. మనం దేన్నన్నా నువ్వు నిర్లక్ష్యం చేయొచ్చు, నువ్వు ప్రార్థన సమయాన్ని నిర్లక్ష్యం చేయద్దు. ప్రార్థించడం అనేది నీ జీవితాన్ని వ్యక్తిగతంగా నీకు మేలు, నిన్ను ప్రభావితం చేస్తుంది, నీ తత్వంలో మార్పు తీసుకొస్తుంది. నీ లోబడని స్థితి ఎక్కడ ఏలుబడి చేస్తుందో దానిని కూడా ప్రభావితం చేసే స్థితి ప్రార్థనకు మాత్రమే ఉంది. కానీ ప్రార్థన అనే దాని మీద మన జీవితాల్లో ప్రధానంగా మనం కాన్సన్ట్రేట్ చేయాలి, మన మనసును కేంద్రీకృతం చేయాలి. మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఈ ప్రకారాలు ఇద్దరు కూడా పిలిచి ప్రార్థన చేయడం, ఇద్దరు పిలిచి ప్రార్థన చేసిన స్థితి ఏంటి ఉండదు. వాళ్ళ ఇంటికైతే నేను రాను, నా ఇంటికైతే వాళ్ళు రారు. ఆ విధంగా అభ్యంతరకరమైన వాతావరణం ఏర్పడి చేయడం బట్టి మనం ప్రార్థించే వారంగా ఉన్నప్పటికీ ఆ ప్రభావం చూడలేకపోతున్నాం. ఇప్పుడు కొన్ని ప్రపంచాలు పోవాలన్నా, కొన్ని భేదాలు పోవాలన్నా, మనసు ప్రశాంతంగా ఉండాలన్నా, ప్రేమించే తత్వం కావాలన్నా మన శరీర విధానం నలగొట్టబడాలి కదా. ప్రార్థన అంటే ఏంటో పర్వనాథం నుంచి ఇది కంఠస్థం చేసి చెప్పేది. ప్రార్థన అనేది కంఠస్థం చేసి చెప్పేది కాదు. ప్రార్థన అనేది మీ జీవితంలో ప్రతి అవయవం అది లోబడే విధానం వస్తుంది. ప్రార్థన కాళ్ళు ఊగుతాయి, చేతులు కాళ్ళేమో ఊగుతాయి, చేతుల్లో వచ్చేస్తాయి, శరీరం అంతా టెన్షన్లోకి వచ్చేస్తుంది. వేరే ఆలోచనలు, వేరే విధానం లేకుండా నీ ఒక విధమైన ఒక విషయంలో నీ మనసు కేంద్రీకృతం చేస్తుంది.
ఫలాని విషయంలో నా మనస్సులో ఫలాని భారం ఉంది అనేది శరీరం అంతా ఏకీవించే విధానం వస్తుంది. ఉపవాసం ఎందుకు? ఉపవాసం ఉద్దేశం ఏంటి? ఒక రోజు ఉపవాసం చేస్తారు, కాస్త ఈ బలం ఏంటి కొంచెం కులుతుంది. రెండో రోజుకి కొంచెం కంగారు పెడుతుంది, తినేస్తాం వాళ్ళు తినేస్తాం. మూడో రోజుగా నెమ్మదిగా చల్లబడుతుంది. అంటే శరీరం యొక్క బలం మనం ఎరగబడుతున్నాం అన్నమాట ఉపవాసంలో. ఉపవాసము అంటే పై వానితో వాసం, ఊపర్ పైన. ఇప్పుడు మన కింద మనం ఉపవాసం చేయడం వల్ల ఈ కింద ఉన్న ఈ శరీరాన్ని ఏం చేస్తున్నామంటే నల్లబెడుతున్నాం. దానివల్ల ఇప్పుడు ఏమవుతుంది? మన సంబంధం పైవానితో ఏర్పడుతుంది. మన పైవానితో ఎప్పుడైతే మన సంబంధం కట్టబడే విధంగా ఉందో మన శక్తి ఆయన నుంచి మనలో ప్రవహించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే 30 దినాలు ఉపవాసాలు, 40 దినాలు ఉపవాసాలు చేసేవాళ్ళు. నేను ఆ దైవజన్య పుస్తకాలు 3 తర్జుమా చేశాను. జకరియా టాబీ ఫోమం. ఈ తరంలో అంతటి ప్రార్థన పరుడు లేడు. నేను నాగ్పూర్ మీటింగ్లో వెళితే అక్కడి నుంచి కోట అనే స్థలానికి ప్రత్యేకమైన మీటింగ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన పుస్తకాలు ఒక ఆయన నాకు ఇచ్చాడు, స్నేహితుడు నాకు 3 పుస్తకాలు ఇచ్చాడు. నేను 3 పుస్తకాలు చదువు చాలా మీ ఆత్మీయ జీవితాన్ని బాగుంటుంది అని. ఆయన అప్పటికి 66 గ్రంథాలు ప్రార్థన మీద రాశాడు, జకరియా టానీ ఫోమం. సరే, 3 పుస్తకాల్లో ఆయన అడ్రస్ తీసి నేను ఆయనకి రాశాను, మీ పుస్తకాలు నేను తర్జుమా చేస్తాను ఊరికినే, నాకు డబ్బులు ఇవ్వక్కర్లే, కానీ చాలా ప్రయోజనకరమైన పుస్తకాలు, అయితే నువ్వు అచ్చు వేయడానికి సహాయం చేయి అని నేను ఆయనకి రాయడం జరిగింది. వెంటనే ఆయన స్పందించన్నాడు, అచ్చు ఖర్చునే పెట్టుకుంటాను, నువ్వు తర్జుమా చేయమన్నాడు. ప్రార్థన పరిచర్య అనేది ఒకటి, విజ్ఞాపన ప్రార్థన పరిచర్య రెండవది, జయకరమైన ప్రార్థనకు మూలం మూడవది, ది విక్టోరియస్ ప్రేయింగ్ అని జయకరమైన ప్రార్థన అనే 3 పుస్తకాలు కూడా తర్జుమా చేశాను. మొదటి పుస్తకం తర్జుమా చేసినప్పుడు ఆయన పిలిచాను ఇండియా, మన చేబ్రోలు వచ్చాడు ఆయన, జకరియా టానీ ఫోమం, నల్లగా కెమెరూన్. ఆయన యావుండే యూనివర్సిటీలో శాస్త్రవేత్త, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆయన ప్రొఫెసర్, చాలా విద్యావంతుడు, జ్ఞానవంతుడు, ప్రార్థనాపరుడు. తన ఇంట్లో పిల్లలు కూడా ఉపవాసం ఉంటారు. సరే, ఇప్పుడు బ్రతిలేడు, చనిపోయాడు అనుకోండి, చనిపోయి దాదాపు 1 సంవత్సరం అవుతుంది అనుకుంటా. ఇలా బోధిస్తున్నాడట. దేవదూత వచ్చి నిలబడ్డాడు. నిలబడి, ఫోమం నీ టైం అయిపోయింది, వచ్చి ప్రభు పిలుస్తున్నాడని చెప్పాడట. ఆగి అది మాట్లాడే ప్రసంగికుడు ఆగి ఆ మాట్లాడిన తర్వాత, ఈ మీటింగ్ అయిన తర్వాత నేను వచ్చేస్తాను, నేను ఇక్కడే పడిపోయి చచ్చిపోయాను అనుకో, ప్రజలు ఉపవాసం కూడా చచ్చిపోయాడు అంటారు, కానీ నా కార్యక్రమం ముగించుకోకుండా నేను రాలేను అని దూతతో మాట్లాడుతున్నాడట. సరే, కార్యక్రమం అంతా అయింది, మీటింగ్ ముగిసింది. తర్వాత ఆయన దారిని లేచి వెళుతుండగా కొంత దూరం వెళ్ళాక పడి చచ్చిపోయాడు. టానీ ఫోమం యొక్క మరణం యొక్క గొప్పతనం, ఒక మహాప్రార్థన పడి చనిపోవడం ప్రతి ఒక్కరికి ఉందండి. నేను చనిపోకుండా ఊరిని బ్రతుకుతాను, నా ఇష్టాలన్నీ నెరవేర్చుకుంటాను అనుకునే ఆలోచన తప్పండి. అది తెలియనప్పుడు మనం చేసే ఆలోచన. మనం తెలియనప్పుడు ఎవరు కూడా నాకు ఈ పేరు రావాలి, దీనివల్ల నేను గుర్తింపు పొందాలి, దానివల్ల గుర్తింపు పొందాలి. సాధారణంగా నేను మాట్లాడిన అనేక సందర్భాల్లో చాలామంది సేవకులు అంటారు, నేను 87 గ్రంథాలు తర్జుమా చేస్తానంటాడు, మతి ఉండదు. 25 గ్రంథాలు రాశాను, దాదాపు 500 పైన పాటలు రాశాను, ఇన్ని సంఘాలు స్థాపించాను, ఎంత పరిచర్య చేస్తున్నానంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అసలు ఈ టైం ఎక్కడ దొరుకుతుందంటారు. నువ్వు ఎప్పుడు ప్రయాణాలు చేస్తానంటావు, ఐటినరీ అంటే ఎప్పుడు ప్రయాణాల్లో చేసి సువార్త ప్రకటిస్తూనే ఉంటావు. రాత్రి నేను ఖాళీగా ఉన్నందుకు నాకు నెమ్మది లేదు. జీవితంలో మనం యాత్రికులం, ప్రయాణికులం, మనం ఇంకో స్థలంలో కూడా దేవునికరంగా ఉండాలి, ప్రార్థించాలి, ఆ ప్రజల్ని మేలుకొల్పే విధానం కావాలనే ఆలోచన లేకపోవడం చాలా దుఃఖకరం. నేను అక్కడికి 100 రోజులు ప్రార్థన నడుపుతున్నాను సంఘంలో, సహవాసం అంతటికి మొత్తం మన రాష్ట్రం అన్ని మూలలో ఉన్న సంఘాల్లో 100 రోజులు ప్రార్థన జరగాల, మీ పరిశోధన కావాలా,
35 రోజులు ప్రార్థన జరుపుతున్నాను, ప్రత్యేకమైన బాధ్యత తీసుకుంటున్నాను. నా తరపున నేను నేరస్థాపన లేకుండా మీకు చేయవలసినంత సేవ చేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టి చేస్తున్నాను. కానీ మీ స్పందన దగ్గరికి వచ్చేసరికి మీరు వేసిన చోటే మరి ఉంది అన్నట్టుగా, గొంగలు అక్కడే ఉంది అన్నట్టుగా ఉన్నారు. ఆ గొంగల్లోనే కూర్చుని మీరు భోంచేసేవాళ్ళు ఉన్నారు. కానీ జీవిత విధానాల్లో ప్రధానంగా దేవుని యొక్క ప్రణాళికబద్ధమైన ఏర్పాటులో మీరు ఇవ్వలేకపోతున్నారు. ఇది కావాలని ఒత్తిడి చేసేదా, లేక భయపెట్టేసి కేవలం ఆందోళన పెట్టేసి చేసేదా, లేక బుజ్జగించి బంగారాలు ఏమన్నా లాక్కుపోయేసావా? ఏదైనా చూడండి, మన హైదరాబాద్లో మీరండి ఏం కావాలి తెచ్చుకోండి అన్న, ఆయన ఇప్పుడు ఏం చేశాడు, గోల్డ్ డే అని ఒకటి ఏర్పాటు చేశాడంట. గోల్డ్ అంటే బంగారపు రోజు అంటే ఆ రోజున బంగారం తప్ప మరి ఏమీ కానుకేయడానికి వీల్లేదు. నేను అక్కడ సలహా ఇచ్చాను, అందరూ గోల్డ్ వేసేంటి పట్టుకెళ్ళి మూట కట్టుకుని నెత్తి మీద పెట్టుకుంటాడు. అది ఎలాగుందంటే పరిస్థితి. ఏసన్ని ఇచ్చారనుకో బస్తాలు బంగారం లేకుంటే రూపాయలు మూటలు కట్టుకుని వెళ్ళిపోవడం. అదే ఇప్పుడు ఇక్కడ ముగిలిన వాడు వెళ్తున్నాం అనుకో, లేకుంటే ఇక్కడ కొంచెం వీళ్ళు వెళ్తున్నాం అనుకో, అంత డబ్బు 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 కుమ్మరింపు. ఒక్క క్యాలెండర్ 4,80,000 పాడారట. ఒక క్యాలెండర్. ఏం చెప్పాలండి? అది పిచ్చనాలా లేకుంటే మోర్చనాలా ఏమనాలి? దాన్ని క్రిస్టియన్ ఈ ప్రజలు ఎలా కేవలం భ్రమలోకి స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన ఉపదేశం చేస్తున్నాను. మీ జీవితాలు కట్టుకోండి చెప్తున్నాను. విశ్వాస విషయాలు బలహీనపడొద్దు అని చెప్తున్నాను. మీరు విశ్వాసంలో బలపడితే ఎవరి చేత మోసపరచబడడానికి ఆస్కారం ఉండదనే విషయం చెప్తున్నాను. ఏ తప్పుడు సిద్ధాంతమైన మీ జీవితాలు ఏం చేయలేదు. మీరు విశ్వాస విషయాలు ప్రభావితం కావలసిన అవసరం ఎంత ఉందో. నేను ఎప్పుడు అడిగాను మేము డబ్బులు? జనవరికి ఏదో మీరు కలిసి ఏదో చేసుకుంటారు. క్రిస్మస్ అంతా కూడా మీరు ఆ కానుకలు బట్టి ప్రత్యేకంగా సంఘంలో ఎవరికైనా బట్టలు ఇవ్వడానికి మీరు ఆ డబ్బును వాడే విధానం ఉంది. సరే, ఆ కానుకలు అని తీసుకుంటున్నాం, అది లేదు. పెద్ద సభలప్పుడు మాత్రమే మన సంఘాలు మొదటి నుంచి చేస్తున్నాయి కనుక దాని విషయంలో హెచ్చరించడం జరుగుతుంది. మరి ఇంకెప్పుడైనా అడిగామా? ఎప్పుడైనా మిమ్మల్ని బుజ్జగించి అది చేసి ఇది చేసి మాయ మెసేజ్ చేసి ఏమైనా దోసిపోయిన విధానం ఉందా? చెప్పండి, బలాని విషయాలు బలానప్పుడు ఇలా చేశారా? మరి ఇంత స్వచ్ఛమైన రీతిగా మీ ఆత్మీయ జీవితాన్ని కట్టడానికి మేము ప్రయాసపడుతుంటే మీరు ఎందుకు నిర్లక్ష్యం? మీ జీవితాన్ని కట్టుకోవలసింది. మీరు బోధ ఎంత విన్నా అది వేరండి. మీరు ఎంత బోధ విన్నా సరే, మీరు ప్రార్థన జీవితాన్ని కట్టుకుంటే అది ఎరువుగా మారుతుంది. మీకు అది ఒక ప్రభావం ఇవ్వగలిగిందా? మీరు తిన్నది, మీరు చదివిన వాక్యం మీకు శక్తిని కూర్చాలంటే మీ ప్రార్థన జీవితం చాలా ప్రధానమైంది. నాటిన మొక్కకు నీరు పోసినట్టే. కానీ ఆత్మీయ విధానాల్లో ప్రార్థనా సమయాన్ని మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఒకరినొకరింటి కూడబలుక్కోరు. అక్క రండి వెళ్దాం, సిస్టర్ రండి ప్రార్థన కోవడానికి వెళ్దాం. ఇంత కూడబలుకుని 10 మంది చేరడానికి మీరు ఎందుకు సమయాన్ని ప్రత్యేకించుకోరు? కానీ ఆత్మీయ విధానాల్లో, దైవిక విధానాల్లో చాలా ప్రధానమైనది మనం చదివిన వాక్య భాగంలో విషయాలు చాలా స్పష్టంగా మనం చూడడానికి ఆస్కారం ఉంది. నేను మధ్యరాత్రి కూడా లేచి అలాగే నా మంచం మీద కూర్చుని తర్జుమ చేస్తూ ఉంటాను. నేను 248 పేజీలు గ్రంథాలు తర్జుమ చేస్తున్నాను. నేను పని చేస్తాను ఉంటాను. నిద్రపోతున్న 10 నిమిషాలు తలుపులు ఇస్తాను, తీసుకుంటాను. కాసేపు అలా కూర్చుని ధ్యానం చేసి నా కష్టాలు ఏంటి, నా చుట్టూన్న విధానం ఏంటి, నా కుటుంబంలో బిడ్డల విషయాలు ఏంటి, సువర్తనలా ప్రక్కనే పడి ఉంటుంది. ఓ బలహీనమైన భార్యను జోడించాడు, ఆ విషయం ఏంటి, జీవిత విధానాలు వీటన్నిటినీ నా మనసులో ఉండవనుకోవద్దు. మీరు రాష్ట్రం అంతా చెదిరిన సంఘాల యొక్క స్థితి ఏమిటి? పౌలు అందుకు అంటాడు, సంఘములను కూర్చున్న చింతయు నాకు కలదు అని. సంఘంలో కూర్చున్న చింత అనేది చాలా ప్రధానమైన. ఏదో వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు అక్కడక్కడ ఇప్పుడు బైబిల్ మిషన్ ఉందనుకోండి, బైబిల్ మిషన్ జానయ్య గారు ఉన్నారు.
ఇప్పుడు జాహ్నవి గారు చూస్తారు, చాలా మంది స్వస్థతలకు వస్తున్నారు కనుక ఇది స్వస్థలు జరిగినది మరి సాక్ష్యాలు వింటున్నారు కనుక పొందామని చెప్తున్నారు. కానీ ఆ స్థలాల్లో దాన్ని బట్టి వాడు కొన్ని ఏరియాల్లో కొన్ని సంఘాలు స్థాపించారు. ఇప్పుడు రవి అన్నాడు కొంచెం వెళ్ళి ఒక చోట బోనెట్టుకుని కూర్చున్నారు. ఆయనకు బోనెట్టుకున్నాడు, ఈయన బోనెట్టుకున్నాడు. లేక ఆ రీతిగా పడాల్లో ఒక ఆమె బోనెట్టింది. ఈ చుట్టూ రకరకాల బోన్లు పెట్టుకుని ఉన్నారు. వాళ్ళ ప్రజల్ని ఏదో రీతిగా సరే ఆత్మీయంగా నడిపించడం అనేది ఒక ప్రక్క కనపడిన సొమ్ము బాగా దానికి సమకూర్చడానికి ఇక ఎక్కడెక్కడ 7 ఎకరాలు ఉన్నారు. 7 ఎకరాలు వాళ్ళు 2 లక్షలు పెట్టుకున్నారు. అక్కడ మీటింగ్లు పెట్టారు. ఇప్పుడు డబ్బు విధానానికి వచ్చేసరికి కావలసినంత డబ్బు, కావలసిన బంగారం రకరకాలు ప్రయోగ చేస్తున్నారు. మీరు బాగా తేలిగ్గా మీ జీవితాలు కట్టుకోండి, మీరు సిద్ధపడండి, క్రియాపూర్వకమైన విశ్వాసాన్ని మీరు రుజువు చేసుకోండి. అది నా ఉపదేశం. నాకు బైబిల్ ఎంతవరకు అర్థమైందో బైబిల్ అడుగుజాడలుగా నడవడమే నా ఉద్దేశం. బైబిల్ కంటే నేను తక్కువన్నాను కానీ బైబిల్ కంటే నీతిగా ఉన్నాను కానీ చెప్పుకోవడానికి నేనేం తగ్గబడ్డా. ఇప్పుడు ఎల్ఏఫ్ఓ ఉన్నారు. ఎల్ఏఫ్ఓలో దేవుడు చెప్పాడా నీ పాపాలు క్షమించబడినేని అని అడుగుతారు. తప్పే లేదు, అది లోతుగా వాళ్ళు ఏదో పశ్చాత్తాపడి నీ దేవుడు మాట్లాడాడు అని. కానీ అది సిద్ధాంతం కాదు, అది బైబిల్ సిద్ధాంతం కాదు. దానివల్ల వాళ్ళ ఫీలింగ్ ఎక్కువ. మిగిలిన వాళ్ళకంటే మాకు పెద్ద అనుభవం ఉంది, లోతైన వ్యక్తి అని చెప్తారు. మరి బైబిల్లో చెప్తుందా ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడే వరకు ఆ వ్యక్తి పాప క్షమాపణ పొందినట్టు కాదు అని బైబిల్ ఎక్కడైనా? మరి ఏమంది? విశ్వాసం వల్ల ఒక వ్యక్తి నీతిమంతుడుగా బైబిల్ చెప్పేది అది. అబ్రహాం దేవుని నమ్మని అది అతను నీతిగా ఎంచబడింది. కానీ ఇక్కడ బైబిల్ విధానం మరి మార్టిన్ లూథర్ గారు రోమన్ క్యాథలిక్ దాని మీద వ్యతిరేకంగా ఎందుకు పోరాడాడు? అప్పుడు పోపు దగ్గరికి డబ్బు తీసుకెళ్ళి వెళ్ళి పాప క్షమాపణ పత్రాలు కొనుక్కోవాలా. పాప క్షమాపణ పత్రాలు కొనుక్కుంటే ఆ డబ్బు వాళ్ళ చేతికి వెళ్ళిన తర్వాత వెంటనే వీరు ఆత్మ పరలోకంలో నమోదు చేయబడుతుంది. అది పోపు విధానం. ఈ పౌరు గారు కేవలం మార్టిన్ లూథర్ గారు ఒక దినాన్ని బైబిల్ బాగా, ఆయన కూడా ఫాదర్, ఆ విధంగానే ట్రైనింగ్ అయ్యాడు. కానీ బైబిల్ పట్టణంలోకి వచ్చేసరికి, రోమీయులకు రాసిన పత్రిక వచ్చేసరికి ఒక వ్యక్తిని విశ్వాసం మూలంగా నీతిమంతుడిగా ఆ మాట పట్టుకుందంటే, ఆ మాట ఎప్పుడైతే పెట్టుకుంటే బైబిల్ పరిశోధించాడు, 95 థీసిస్ సిద్ధాంతాలు రాశాడు వ్యతిరేకంగా. అదే రోమన్ క్యాథలిక్ చర్చిని తలుపుకు కొట్టాడు. కానీ చివరికి అతన్ని కేవలం అతడు ఉండడానికి లేదు సంస్థలని వీలేశారు. బయట కనపడితే అతనికి ఆ జనాలు శిక్ష ఇస్తారు, తగలబెట్టేసేవారు. నేను ఇప్పుడు తర్జుమ చేసే గ్రంథం అదే. చాలా వ్యక్తులు భక్తుల యొక్క జీవితాలు నేను తర్జుమ చేసేదాన్ని. నాకు నేను చదవలేదు కానీ ఇప్పుడు దేవుడు ఎందుకో ఈ పుస్తకం నా చేతికి పంపించాడు. ఎక్కడో కెనడా నుంచి ఎవరో చెప్తే పంపాడు, ఎవరు ఆయన ఇంతవరకు నేను చూడలే. అప్పుడే 1,35,000 పంపించాడు ఆ పుస్తకాలు వచ్చి వరకు. దాని కొరకు ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నాను. సరే కష్టంలో వల్ల మంచి మెటీరియల్, చాలా విషయాలు ఒక్కొక్క భక్తుల జీవితాలు ఎలా క్రైస్తవం ప్రారంభంగా రోమన్ క్యాథలిక్స్ ఏం చేశారు, మార్టిన్ లూథర్ ఏం చేశాడు, జాన్ మార్క్స్ ఏం చేశాడు, కేవలం తర్వాత కాలోనిజం ఏం చేసి, అది ప్రెస్బిటేరియనిజం ఏం చేసి, రకరకాల సిద్ధాంతాలు కూర్చున్న విషయాలు నేను ఈరోజు కూర్చొని తర్జుమా చేస్తున్నాను. దేవుడు నాకు నా విషయం ఎందుకని నేను కేవలం ఆరాధన చెప్పాను ఇక్కడ, నేను అవసరము, ఈ తరానికి నేను అవసరం అని నాకు అర్థమైంది. ఈ తరానికి నేను అవసరం, ఈ తరానికి నా ఉపదేశం అవసరం, ఈ తరానికి నా జీవితం అవసరం. కానీ దేవుడు గురించి పిలిచాడా? ఒక మంచి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగంలో నుంచి నేను అక్కడ బ్రతకడానికి ఆస్కారం లేదని పిలిచాడా? ఈ రోజు ఉద్యోగస్తులు పెన్షన్ తీసుకుని అయి ఉన్నారు. ఆ మాత్రం నాకు 30,000 పెన్షన్ వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్లో. కానీ జీవిత విధానాలను ఎందుకు పిలిచాడు? ఒక ప్రత్యేకమైన రుచిలో ఉంచడానికి పిలిచాడు. ఊరి మీదుగా గోడలు ఆడుకుని తిరిగి తర్వాత ఏదో తెల్ల బట్టలు వేసుకుని నడుము కట్టుకట్టేసుకుని ఆ జోజాలలో పట్టిస్తున్నాడు. ఒక ఆ దాని గురించి చెప్తున్నారు, అరవై బాబా ఇప్పుడేమో జోజాలాలు తాగండు అంటున్నాడు. మరి ఆ రీతిగా తయారైన విధానం కాదు కదా ఇది. ఒక ప్రత్యేక దర్శనం, ఒక ప్రత్యేక పిలుపు, ఒక ప్రత్యేక పని విధానం. దీని ఏ రీతిగా ఈ పని విధానం ఉండాలి,
అందుకు తెచ్చిన పుస్తకం నేను చూశాను, సహవాసం ఏ విషయం నమ్ముతుంది అనేది. మీరు చదవడం కూడా అవసరం. మన సహవాసం ఏమేమి నమ్ముతుంది, అసలు బైబిల్ ఏమేమి ఉన్నాయి, బైబిల్ విధానాన్ని ఎంతవరకు అనుసరించే సంస్థ ఇది, లేక పరిచయం ఇది, లేక సొంత ఉద్దేశాలు అక్కడ స్థాపిస్తున్నామా? కానీ సొంత ఉద్దేశాలు స్థాపించడం అనేది బైబిల్ అనుసరించడం లేదు. అందులో బైబిల్ ప్రభు ఏమన్నాడు? మానవ విధాన మానవ పద్ధతులు దైవోపదేశంలోని వారు బోధిస్తారంటాడు. మనుషుల పద్ధతులు దైవోపదేశం, మనుషుల పద్ధతులు దైవోపదేశం బోధిస్తే నాకు సువార్త ఉంటుంది. అది ఈ ప్రజలు పదవులతో నన్ను గణపరుస్తారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశమును బోధించుతూ నన్ను వ్యర్థముగా ఆరాధించదు. మానవులు కల్పించిన పద్ధతులు అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా పిచ్చికారు కట్టడం, నీళ్లు తాగడం, కేవలం వాళ్ళు అమ్మడం, తర్వాత ఏదో తైలాభిషేకాలు అని చెప్పడం, ఇవన్నీ మానవుల పద్ధతులు. ఈ మనుషుల పద్ధతులు దైవోపదేశంలో బోధిస్తారు, మనుషులు దాన్ని వెనకాల పరిగెడుతున్నారు. యోబు గారి బోధ కఠినంగా ఉంటుందండి. మరి కఠినంగా ఉండడం అంటే దేని విషయంలో? ఈ పాపం ఒప్పుకోలు ప్రధానం కదా. మిగిలిన ఏది జరిగినా ఎందుకు జరగాలో, ఎన్ని దెయ్యాలు పోలా, ఎన్ని దేవతలు పోలా, ప్రతిదినం ఒకటి వారిలో ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టే సందర్భాలు ఉంటాయి. అవి చెప్తే కూడా యోగు గారు ఒక దెయ్యం అంటారు, నాగదేవత అంటారు, ఆ యోగు వచ్చాడా నేను రానంటున్నాను. అసలు వాళ్ళు ఏం కదా, మనం సంఘానికి వచ్చేవాళ్ళు కాదు, అన్నిలు వాళ్ళు గొల్లలు. ఇప్పుడు ఎన్నింటినీ వెళ్ళగొట్టగల ఎన్ని విషయాలు రుజువు కలిగిన విధానం ఉంది. కానీ దానివల్ల పరలోకం దెయ్యాలు పోయి వెళ్తే నేను దేవుని రాజ్యం వెళ్తానంటే కుదరదని బైబిల్ చెప్తుంది. మన బైబిల్ దగ్గరికి వచ్చేసరికి దానివల్ల మేమేమి సర్టిఫికేట్ లేదంటాం. కానీ ఆత్మీయ విధానాలు వ్యక్తి యొక్క జీవితం చాలా ప్రధానం. మన ప్రవర్తనలో మార్పు, ఒక నూతన స్థితి, దినదిన ఆత్మీయ జీవితంలో మన ఎదుగుదలకు వచ్చిన విధానం, దాన్ని పౌలు కొలస్సీ సంఘానికి ఏ రీతిగా జ్ఞాపకం చేశాడో దయచేసి చూడండి. 2వ అధ్యాయం 6-7 వచనాలు. మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా, ఇప్పుడు అంగీకరించడమే సరిపోదు. అంగీకరించిన తర్వాత ఏమవ్వాలంట? ఆయన యందు వేరు పారి, అంటే లోతుకి వెళ్ళాలన్నమాట. ఆయన యొక్క తత్వం, ఆయన యొక్క విధానం, ఆయన జీవన స్థితి ఏమిటనే వేరు పారడం అంటే ఏంటి? నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ వేరు వీళ్ళేదిగా ఉంటుంది. ఆ వేరెందుకు? ఒకటి బలంగా ఆ చెట్టు నిలబడడానికి, రెండవది నీళ్ళు ఎక్కడ ఉన్నాయో ఆ నీళ్లు లాక్కు రావడానికి వేరే పని చేస్తుంది. కానీ వేరు పారిన వారై ఇంటి వల్ల కట్టబడచ్చు. వేరు పారిన తర్వాత నిర్మాణం. ఇప్పుడు నిర్మాణం ఏంటి? ఏ వేరు పారి ఏ నీరు తీసుకుందో ఆ నీరు కలిగిన నిర్మాణం జరగాల. అంటే ఆ నీరు ఏ సంబంధమైనది? ఆత్మ సంబంధమైనది. అంటే ప్రభువు యేసు క్రీస్తు నుంచి మనం లాక్కునే ఆ నీరు అది ఆత్మ సంబంధమైనది, అది శరీర సంబంధమైనది కాదు. మనం మన పిల్లలకి మన పాలు ఇచ్చినప్పటి నుంచి వాళ్ళకి మనం పెంచే విధానంలో వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యే ఇదంతా శరీరం పెరగడానికి పనికొస్తుంది. ఇప్పుడు ఆత్మ సంబంధాన్ని గృహం కట్టాలి. ఒక నిర్మాణం ఎలా ఉంది మనకు? మన గృహం ఉన్నాం, కానీ ఈ గృహం ఎలా ఉండగానే ఆత్మ సంబంధాన్ని గృహం కట్టబడాలి. ఇప్పుడు ఆత్మ సంబంధాన్ని గృహం కట్టబడాలంటే ఇప్పుడు ఆయన వల్ల కలిగే ఆ సారం, ఆయన వల్ల కలిగే స్థితి. కానీ ఇప్పుడు ఏ ఫలాలు ఫలిస్తాం మనం? ఆ నీరు తాగుతున్నాం కనుక దానికి సంబంధించిన ఫలాలు ఫలిస్తాం. ఆ సారం మనలోకి వస్తుంది కదా. కానీ ఆత్మీయ విధానాలు కేవలం అంతటితో ఆగలేదు, ఇంకేమన్నాడు చూడండి. మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడచ్చు. ఇప్పుడు విశ్వాసంలో స్థిరపరచబడాలి ఎలా? అది నా పాయింట్. నీ విశ్వాసం వల్ల స్థిరపరచబడతా. తర్వాత ఏం జరుగుతుంది? విశ్వాసంలో స్థిరపరచబడిన తర్వాత కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం విస్తరించవచ్చు. ఆయన యందు నడుచుకోండి. ఇప్పుడు స్థిరపరచబడిన తర్వాత జరిగేవి ఏవి? కృతజ్ఞతాస్థుతులు చెల్లించట. అంటే స్థిరపరచబడటం ఒకరోజు అవుతావదు. మనం స్థిరపరచబడే విధంగా ఏదైతే నడిచే పరిస్థితులు ఉన్నాయో, సాగే విధానం ఉందో దాని ప్రకారం మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించే విధానం కలుగుతుంది. అంటే ఇప్పుడు మనం ప్రతి కీడు కానీ మేలు కానీ ఏమన్నా కానీ స్థుతులు చెల్లించేవాడు అవుతాం. ఎప్పుడు స్థిరపరచబడినప్పుడు. స్థిరపరచబడినప్పుడు ఎలా ఉంటుంది?
ఏం భార్యకు యోబుకి ఏంటి తేడా? ఒకే కుటుంబం కదా, 10 మంది పిల్లలను కన్నారు కదా, ఆస్తిపాస్తులు ముమ్మరంగా ఉన్నాయి కదా. మరి భార్యకు యోబుకి తేడా ఏంటి? భార్యకు చూసేసరికి ఆమె ఉన్న మన పరిస్థితులు మనం గమనిస్తే చివరకు భర్తనే నీ ఊపిరైన గస్తహీనంది. అంత మాత్రం కాదు, నువ్వు దేవుని తిట్టి చచ్చిపోంది, చెప్పించు దేవుడిని. మరి దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. కానీ ఇప్పుడు కేవలం స్థిరపడిన విశ్వాసం అది. నువ్వు స్థిరపడ్డమంటే ఏ పరిస్థితులు కూడా నీవు చెక్కు చెదరకుండా నిలబడి ఉంటావు. స్టాండర్డ్ అంతే. ఈ కేవలం ఇప్పుడు హెచ్చు తగ్గిన విధానాల నుంచి ఇప్పుడు ఏమయ్యా, నువ్వు స్థిరపడ్డావు. ఏం జరిగినా ఆయన ఇష్టం, ఆయన చిత్తమే నా జీవితంలో జరుగుతుంది. ఆయన ఇష్టం లేకుండా తల వెంట్రుకు కూడా రాలదు. కానీ ఆయన ఇష్టం లేకుండా ఏం జరగడానికి ఆస్కారం లేదు. ఆయనే సమస్తం ఆయన. కానీ నువ్వైన క్రీస్తునందరి విశ్వాసం నిన్ను ఏ స్థితికి తీసుకురావాలంటే వేవరింగ్ మైండ్ లేకుండా, గాలి కదలాడు వెల్లువల్లిని ఉండకుండా, పరిస్థితి ఏమైనా వాతావరణంలో మారినా నువ్వు ప్రభువుని నీ జీవితంలో ఆధారం చేసుకునే వ్యక్తిగానే ఉంటావు. కానీ నువ్వు స్థిరపడుంటే అనేది కదా, ఎలా స్థిరపడతావు? అది నా ప్రశ్న. స్థిరపడడం అనేది జరగకపోతే నువ్వు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటలో విస్తరించలేవు. ఇప్పుడు నీ విస్తరణ ఏది ఆస్తి కాదు, నీ విస్తరణ ఏది ఇతర లోక సంబంధమైన విధానాలు కాదు, నీ విస్తరణ ఏంటి నువ్వు కోరుకునే ఆరోగ్యమే లేక ఇతర ఐశ్వర్య విధానాలు ఇవి కాదు. నీ విస్తరణ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటలు. ప్రతి విషయంలో కూడా నువ్వు దేవుని ఆరాధించి వ్యక్తి ఉండటం, స్తుతించి వ్యక్తి ఉండటం. నువ్వు ఆ రీతి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీ అడుగు, నీ మాట, నీ చేత, నీ దృష్టి, నీ సమస్తం కూడా ఆయనలో ఉండి నడిచేదిగానే ఉంటుంది. కానీ అందుచేత ప్రధానంగా ఈ స్థిరపరచబడుట అనే దాని కొరకు మన జీవితంలో కొంచెం మనసు పెట్టాలి. నువ్వు పరచబడడానికి నీ జీవిత విధాల ఆస్కారం అనేది ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితంలో నువ్వు ఎంతగా నువ్వు నలగొట్టుకుని శరీరాన్ని నలగొట్టుకునే విధానం ఉంటుందో నీ జీవితంలో అంతగా స్థిరపడి వ్యక్తి అవుతావు. ఇప్పుడు శరీర విషయాన్ని మనస్కరించవు, శరీరం నిష్ప్రయోజనం ఉంచుతావు, ఆత్మ సంబంధ విషయాన్ని మనసు పెట్టే వ్యక్తి అవుతావు. దాన్ని పౌలు ఫిలిప్పీలకు రాస్తూ చెప్పాడు. ఆ మాటను ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడు దేని చింతపడకంటే చింతపడే వాతావరణం వస్తుంది అన్నమాట. నువ్వు బాధపడే స్థితి ఏంటో నీకు కలుగుతుంది. నీ పిల్లల వల్ల రావచ్చు, లేక నీ శరీరంలో ఏదైనా ఊహించని ఒక ఇబ్బందికరమైన పరిస్థితి కలగవచ్చు, లేక ఆర్థిక విధానాలు చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉండొచ్చు, లేదు ఒక నింద, ఒక బాధ ఏదో నీ మీద పడవచ్చు. కాబట్టి నువ్వు బాధపడడానికి పరిస్థితులు దుష్టుడు ఏదో కల్పించవచ్చు. ఈ వాతావరణం ఏమంటే దేని విషయమో నువ్వు అది ఏమన్నా కానీ అది ఏదన్నా ఉంది, నువ్వు చింతపడవలసిన అవసరం లేదు. అది బలాని విషయంలో ఇలా ఉంది కదా, ఏమవుద్దు అనుకున్నాం అనుకో. ఏమవుద్దు అంటే ఆయన ఉన్నాడు, ఆయన సమస్తాన్ని కూడా కంపొరుస్తాడు, ఆయన చేస్తాడు అనేది మన విశ్వాస సంబంధమైన ఆశ అయినప్పుడు నువ్వేమవుద్దు అని ఆలోచన ఎందుకు కావాలి? అక్కడే విశ్వాసం కలిగి ఉన్న విశ్వాసివి. దాన్ని రీతిలో చెప్పాలంటే నువ్వు అల్ప విశ్వాసివి. దాన్ని ఇంకొక లోతుగా చెప్పాలంటే నువ్వు సందేహపడే వ్యక్తివి. నువ్వు ఎలా సందేహించితివి? కానీ ఆత్మీయ విధానాల్లో చాలా బరువైన మాట ఇది. దేని విషయమైనను మీరు చింతపడకుడి. ప్రతి విషయంలోనూ ఇది చాలా ప్రధానం. నువ్వు స్థిరపడడం అనేది, విస్తరించడం అనేది ఎప్పుడు జరిగేది ఉందంటే ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపన. బరువైంది వచ్చింది, వెంటనే మోకరించాం, కృపాసనం దగ్గరికి వెళ్ళాం, అప్పగించుకున్నాం, చెప్పుకున్నామయ్యా నీ చేతిలో నుండి నువ్వేం చూసా, నీ ఇష్టమయ్యా, నా ప్రయత్నాలు ఏం లేవు, నా వల్ల ఏం కాదు. మానవ ప్రయత్నాలు, మానవ విధానాల్లో మనం ఏదో చేసి సాధించాం, ఫలాని వారి వల్ల అని చెప్పుకుంటా ఉండాలి. మన విశ్వాసం ప్రభువునందే మన కేంద్రీకృతం చేసిన వారు ఉంటే, ఆ విశ్వాసం బలపడడానికి మన ప్రార్థన జీవితాన్ని నిర్మాణం చేసుకునే వారు ఉంటే, సాధన చేసుకునే వారు ఉంటే, మన జీవిత విధానాల్లో
దేవుని యొక్క ఆజ్ఞలు ఏ రీతి ఉంటుందనేది, నువ్వు దేంట్లో విస్తరిస్తావు, ఏ పరిస్థితులు కలుగుతాయి, దేవుని యొక్క అపారమైన కృప 7వ వచనం, అప్పుడు సమస్త జ్ఞానం అనుభవించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కనబెట్టను. ఒక ప్రొటెక్షన్ వచ్చేసింది, కాపుదలు వచ్చింది. నాకేంటి ఆయన ఉన్నాడు, నా ప్రభు ఉన్నాడు, ఏదైనా ఆయన చిత్తంలో నా పట్ల చేస్తాడు. మనుషులు ఏ రీతిగా ఆలోచించిన ఆయన ప్రణాళికలు, ఆయన ఏర్పాట్లో ఏది ఉద్దేశించాడో అది తప్పనిసరిగా నా పట్ల జరిగేది ఉంది. కొన్ని సమయంలో ఓటమి కావచ్చు, కొన్ని విషయాలు ఓటమి అని ఉద్దేశించుండాలి, దానివల్ల బుద్ధి రావడానికో, లేక దానివల్ల కొంత పాటలు నేర్పడానికో, దానివల్ల నేను అనే ఏదన్నా ఆ పొగరు ఎక్కడ ఉంటే దాన్ని కోసేయడానికో. జీవిత విధానాల్లో మన ఆధారం చేసిన ఏది కూడా మన ఆత్మీయ జీవితానికి అభ్యంతర కారణం కాకుండా ఆ శ్రమ వల్ల, ఆ నింద వల్ల, ఆ బాధ వల్ల మనం ఎంతో ఆశించి ఎన్నో కేవలం ఆశలు మనం మన పిల్లల మీద పెట్టుకుంటాం. వారు ఎప్పుడైనా భిన్నంగా తిరిగారు, మన మాటలు లక్ష్య పెట్టలేదు అనుకోండి, ఒకసారి కొలాప్స్, అనవసరంగా ఇవన్నీ నేను చేశాను అనిపిస్తాడు. నేను ఇంత మంచి వస్త్రం ఇచ్చాను, మంచి భోజనం పెట్టాను, మంచి చదువు కొరకు ₹1,00,000 ఖర్చు పెట్టాను, వీళ్ళు నా మాట లక్ష్య పెట్టడం లేదనేది ఏ రీతి ఉంటుందంటే చాలా బాధ కలిగించేది ఉంటుంది. మనం ఏదో మన ఆశించిన ఆశా సౌధాలు కూలిపోయినాయి అనుకోండి, మనం దాన్ని మనసు పెట్టి ఒక ఆశ ఆలోచించే పని చేసినప్పుడు అది నెరవేర్చబడకుండా వేరే విధానాలు నడిచే పరిస్థితులు ఉన్నాయనుకోండి, అది ఎంత బాధాకరంగా ఉంటుంది. అందుకే అన్ని విషయాల్లో విశ్వాసమును కర్త అయినవాడు, కొనసాగించేవాడు మనకున్నాడు అనేది మనం ఎప్పుడైతే మన విశ్వాస విధానంలో అది ఎస్టాబ్లిష్ అవుతుందో, స్థాపించబడేది ఉంటుందో, స్థాపించబడ్డం అనే దాంట్లో దాగిన గొప్ప ఉద్దేశం ఏంటంటే నువ్వు స్థాపించబడ్డానికి నువ్వు ఎక్కువగా నీ శరీరాన్ని నల్లగొట్టుకోవాలి. నీ శరీరం నల్లగొట్టుకున్నట్టు అనేది ఎప్పుడైతే జరుగుతుందో దాంట్లో అది కేవలం ప్రార్థనా జీవితం వల్ల మాత్రమే జరిగేది ఉంటుంది. ఇది అలవాటు ప్రార్థన, ఏదో 4 మొక్కలు ముక్కును పెట్టుకుని టగటగటగ ఇది వెల్లించేసి విడిచిపెట్టే ప్రార్థన కాకుండా పరిశోధనతో కూడిన ప్రార్థన, వ్యక్తిగత జీవితంలో ఉన్న లోటుపాట్లను ఏ రీతిగా ప్రభు దగ్గర సరిచేసుకోవడానికి అప్పగించిన విధానం ఉంటుందో ఆ ప్రార్థన, ఆ తర్వాత విజ్ఞాపన ప్రార్థన, మన చుట్టూన్న వారి క్షేమం కొరకు, సంఘంలో ఉన్న బలహీనల కొరకు, లేకుంటే ఇతర అవసరతలో ఉండి కొట్టుమిట్లాడుతున్న వారి కొరకు, లేదా మా బిడ్డలకు ఉద్యోగాలు, వివాహాలు, మనం చేసే విజ్ఞాపన ప్రార్థన, ఆ తర్వాత మనం ఉన్న గ్రామం కొరకు, మన జాతి కొరకు, మన ప్రజల కొరకు, మన అధికారుల కొరకు, మన పాలకుల కొరకు మనం చేసే విజ్ఞాపనలు. అంతేతో ప్రార్థనాపూర్వకముగానే మీ విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి అంటాడు. ప్రార్థన ముందు వచ్చింది, తర్వాత విజ్ఞాపన వచ్చింది, తర్వాత కృతజ్ఞతాస్తుతులు వచ్చాయి, ఆఖరి మళ్ళీ ఏమొచ్చినాయి మీ విన్నపాలు, మళ్ళీ ప్రార్థన. అంటే అటు ఇటు ప్రార్థన యొక్క ప్రత్యేకత, అటు ఇటు బెస్సకుండా విషయాలను బిగించేది ఏదైనా ఉన్నదంటే ప్రార్థన జ్యోతి. దేవుని సన్నిధిలో ఈ మధ్యాహ్నం మన హృదయాలు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవడానికి, మీరు స్థిరపరచబడ్డలో, రెండవది స్థిరపరచబడ్డే కాకుండా మీరు విస్తరించుటలో, కృతజ్ఞతాపూర్వకమైన హృదయంతో విస్తరించుటలో, ఆయన యందు నడుచుకుంటలో, ఆ నడత విధానం మన జీవితంలో రుజువు అయ్యే పరిస్థితి కావాలంటే చాలా ప్రధానమైనది ఆత్మీయ జీవితంలో విశ్వాసం ఉంటే చాలు. విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు, నడుచుట ఇవన్నీ ఒక బిగింపుతో కూడిందిగా ఒక మహిమకరమైన ఉండడానికి ఆ విధంగా సిద్ధపాటు చేయగలిగింది ప్రార్థన జీవితం. ప్రార్థనని, నీ ప్రార్థన జీవితాన్ని గురించి నీ ఆలోచన, నీ ప్రార్థనా జీవితాన్ని నువ్వు ఎంతో మెచ్చుకుంటున్నావు, లేదా నీ ప్రార్థనా జీవితంలో లోతును ఎంతవరకు అర్థం చేసుకుంటున్నావు, నీ ప్రార్థనా జీవితం నీ జీవితాన్ని ఒక ప్రత్యేకమైన రీతిగా రూపించడం అనే దాన్ని వచ్చిన ఆలోచనలకు నువ్వు ఎందుకు మనసు పెట్టడం లేదు? ప్రార్థించాలి, ప్రార్థించు. నేను ప్రతి సంవత్సరం ప్రార్థనలో పాట రాస్తూనే ఉన్నాను. ప్రార్థనకు అవసరత, ప్రార్థనకు విశిష్టత, ప్రార్థనకు ప్రత్యేకత, ప్రార్థన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలకు లోతుపాతులు ఎక్కడ తీసుకోండి. దేవుని సన్నిధిలో ఈ మధ్యాహ్నం మన హృదయాలు జాగ్రత్తగా పరిశీలన చేసుకుని మన ప్రార్థనా జీవితాన్ని కట్టుకోవడానికి నువ్వు దేన్ని జయించాలన్నా విశ్వాసం అవసరమే. విశ్వాసం బలపడడానికి ప్రార్థన అవసరమే. ఓ ఫలభరితమైన స్థితి నీ జీవితంలో కలిగి ఉండడానికి కలిగిన విశ్వాసం ప్రార్థన చేత, అది ఎప్పుడైతే ఓ ప్రత్యేకమైన చోకింగ్ అంటారు. చోకింగ్ అంటే
అత్తగా బజ్జీ వేస్తున్నారు అనుకోండి. అత్తగా బజ్జీలు అత్తగా ముక్కను కోసిన తర్వాత ఈ పిండిలు ఏం చేస్తారు, ఉంచుతారు. దాని నుంచి నూనె వేస్తారు. దీన్ని చోకింగ్ అంటారు. మీ మంచడం అలాగే అది ఫుల్గా ఆ పిండి చేత అది ఏ రీతిగా నింపబడిన తర్వాత నూనె వేస్తే ఒక మంచి అత్తగా బజ్జీ బయటకు వస్తుంది. కానీ అదే రీతిగా మన ఆత్మీయ జీవితం మనకి నిజంగా ప్రార్థన ద్వారా చోకింగ్ జరగాలి. అది మంచబడాలి, అది చుట్టూ ఆవరించబడాలి. అవి ప్రత్యేకమైన పరిస్థితుల్లో మన జీవితంలో ఆ రూపుదిద్దుకోవాలి. ఆ విధమైన ప్రార్థన, అలవాటు ప్రార్థన, పరలోక ప్రార్థన, లేదంటే అవసరతను కూర్చున్న ప్రార్థన, మనకు సమయం వచ్చినప్పుడు మన పరిస్థితులను బట్టి మనం చేసే ప్రార్థన కాకుండా ఆత్మీయ జీవితంలో ప్రభువైన క్రీస్తు వారు ప్రార్థన ఏం చేసేవారంట రూపాంతర కొండకి వెళ్ళి. అసలు ఆయన ఏం ప్రార్థన చేసేవాడు? ఆయన ప్రార్థన చేయడం ఏంటి? ఆయన ప్రార్థన కూడా మన జీవిత విధానాల్లో ఉన్న పరిస్థితులను చక్కబెట్టుకోవడానికి, మన ప్రార్థన జీవితాన్ని మనం అలవర్చుకుంటూ కాదు, సాధకం చేయాలి. ప్రతిదిన ప్రార్థన సమయం ఉండాలి. ఇంట్లో ప్రార్థన స్థలం, ప్రార్థన ఏదో మూలని నువ్వు రాత్రి అందరూ పడుకున్న తర్వాత ప్రార్థించండి. బిడ్డలు కూడా ప్రార్థన ప్రతి మంచం దగ్గర. నేను జాన్ వెస్లీ గురించి రాస్తున్నాను ఇప్పుడు. జాన్ వెస్లీ, శామ్యూల్ వెస్లీ ఆయనకి 15వ కొడుకట, 15వ సంతానం. వాళ్ళమ్మ ప్రతిరోజు సూజన్ వెస్లీ ప్రతిరోజు ఆ బిడ్డల మంచం దగ్గర ప్రార్థన చేసేదట. చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీ ఆంగ్లదేశ అపోస్తలులు అయ్యారు, పెద్ద ఆత్మీయ విప్లవకారులు అయ్యారు. మన బిడ్డలు ఒక విశిష్టమైన పాత్రలుగా మార్చబడాలంటే 24 కావాల్సిన ఫుడ్ పెట్టేసి, లేకుంటే 2 డబుల్ గుడ్లు ఇచ్చి, లేకుంటే రకరకాలైన మంచి భోజన పదార్థాలన్నీ వాళ్ళకి బాగా పెట్టేసి బాగా ఆరోగ్యవంతంగా వాళ్ళు ఉంటే చాలా అనుకునే, లేదా మంచి చదువు చదివించి దానికి ఎంత లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మన బిడ్డలు పెట్టుబడి పెట్టామని, లేదా మనం అనుకున్న ఫలితాలు రాకపోతే తలపట్టుకుని కూర్చునే విధానం, ఇవన్నీ లోకంలో జరిగేవి. నువ్వు దేవునికి సన్నిధిని వెతికేది. అన్నిటికంటే మనం ఇచ్చే ప్రతి పోషణ కంటే, పెట్టే ప్రతి ఖర్చు కంటే, మనం ఆశించే ప్రతి ఆలోచన కంటే మన దేవుని సన్నిధిలో బిడ్డల కొరకు ప్రార్థిస్తే వారి జీవిత విధానాలు ఏ రీతిగా రూపొందబడతాయి. మంచి ఉద్యోగస్తులు అవ్వచ్చు, మంచి సంపాదన పనులు కావచ్చు, మన ఏదో మంచి ప్రయోజనాలు మన బిడ్డలు చేసే మన దానికి దేవుని కొరకైన పిల్లలుగా మన బిడ్డలను సిద్ధపరచేదానికి ఎంత తేడా ఉంటుందో, దానిలో ఎంత శక్తి సామర్థ్యత దాగి ఉంటుందో దేవుని సన్నిధిలో మన హృదయాలు పరిశీలన చేసుకున్నాం. కొద్ది సమయం మీరు ప్రార్థన చేయడానికి మీకు సమయం ఇవ్వాలి. ప్రార్థనా జీవితం విశ్వాసంలో చాలా ప్రత్యేకమైనది, ప్రధానమైనది. అంత మాత్రమే కాదు, ప్రభు మన ఎదుట ఉంచిన మాదిరి అనుసరించవలసింది. మరి మన స్పందన ఏమిటో, మనం ఏ రీతిగా ప్రభు సన్నిధిలో మన విషయమై, మన కుటుంబ విషయాల్లో, మన బిడ్డల విషయాల్లో, మన సంఘ విషయాలు, మన గ్రామ విషయాలు, మన జాతి విషయం అంతట్లో జరుగుతున్న అనేకమైన పరిస్థితుల్లో మన స్పందన, మనం ఏ రీతిగా కట్టుబడిన వారు ఉంటున్నాం. ప్రార్థన చేద్దాం. ఎవరికి వారే మీ హృదయాల జాగ్రత్తలు పరిశీలన చేసుకుని ప్రభు సన్నిధిలో ఒక ప్రత్యేకమైన పాత్రలుగా, ఒక శక్తివంతమైన పాత్రలుగా, దేవునికి చిత్తం చేయగలిగిన వారిగా మీ జీవితాల్లో ప్రతి అడుగు, ప్రతి ఆలోచన సాగుటలో దేవుని తన ఆత్మ మూలమైన ఆ నియమంలో ప్రార్థన వీరులుగా మీ జీవితాన్ని రూపుదిద్దాలని నేనైతే ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ప్రార్థించండి.